మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, మరి యొక్క నూతన మందిరములో తండ్రి మొదటిసారిగా మరి ఆరాధన జరుపుకుంటూ ఉన్నాం. ఇందుని బట్టి మీరు చూపించిన కృపను బట్టి, మీరు చూపించిన కనికరాన్ని బట్టి, మరి ఈ పనులన్నిటిలోనూ తండ్రి మరి మాకు ఎంతగానో సహాయం చేశారు. ఇందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, మరి వాతావరణం బాగోకపోయినా, మరి వర్షంతో ఉన్నా కానీ మిమ్మల్ని ఆరాధించాలని, మిమ్మల్ని కొనియాడాలని, మరి యొక్క మందిరంలో మిమ్మల్ని స్తుతించాలని మరి మేము ఇక్కడ కూడి వచ్చి ఉన్నాం తండ్రి. మరి యొక్క మాటలతోనూ మీ యొక్క ఆలోచనలతోనూ తండ్రి మా హృదయాన్ని నింపుకోవడానికి, దాని కొరకు బ్రతకడానికి సహాయం చేసి నడిపిస్తారని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. వాతావరణం చాలా మారిపోయింది. సో ఒక 20 నిమిషాలు నేను కొన్ని మాటలు మాట్లాడదామని అనుకుంటున్నా. మనందరం క్రైస్తవులుగా పిలువబడుచు ఉన్నాం, అంతేనా కాదంటారా? ఈయన గురించి చెప్పడం చాలా ఇంపార్టెంట్. అసలు మామూలుగా అయితే ఇది పబ్లిక్ మీటింగ్స్లో చెప్పాలని నేను ఎప్పుడు నుండో అనుకుంటున్నాను, కానీ కుదిరితే చెబుతాను గ్యారంటీగా. ఇక్కడ హనోకు గారు మనం బైబిల్లో చూసుకున్నట్లయితే 4 వ్యక్తులు ఉన్నారు. హనోకు అనే పేరు మీద 4 వ్యక్తులు ఉంటారు. ఆ మొదటి వ్యక్తి, ఆ రెండో వ్యక్తి, మూడో వ్యక్తి వీళ్ళు కాకుండా వాళ్ళ సంతతిలో ఏ సంతతిలో నుండి ఎవరెవరు ఉన్నారో చెబుతాను. మొదట ఆయన కయీను సంతతిలో కయీనుకు పుట్టిన హనోకు, కయీను కుమారుడే హనోకు. ఆ కుమారుడి పేరు మీద ఒక ఊరిని కట్టించేశాడు కయీను. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్న హనోకు గారు, ఇతను షేతు సంతానం నుండి వచ్చిన హనోకు గారు. తర్వాత ఇంకో వ్యక్తి అబ్రహాం గారు రెండో పెళ్లి చేసుకుంటాడు, కెతూరా ఆమె పేరు. ఆమెకు పుట్టిన పిల్లవాడు ఒక ఆయన హనోకు, ఒక అతని పేరు హనోకు. ఇంకో అతని పేరు యాకోబు గారి కుమారులలో మొదటి కుమారుడు రూబేన్ గారు, అతనికి పుట్టినటువంటి వ్యక్తే హనోకు. ఇక్కడ 4 కంప్లీట్ అయిపోయారు. మరి 4లో ఇక్కడ ఎవరిని రాయించాడు మరి దేవుడు చెప్పండి? 4 వ్యక్తులను చూసాం పాత నిబంధనలో. ఆ పాత నిబంధనలో 4 వ్యక్తుల్ని ఇక్కడ రాయించింది ఏ వ్యక్తి మనం ఆలోచిస్తే అది షేతు వంశం నుండి తీసుకున్నటువంటి హనోకు గారు. షేతు వంశం నుండి తీసుకున్నటువంటి హనోకు గారు తీసుకున్నాడు అనమాట. ఆయన గురించి మనం ఒకసారి స్టడీ చేద్దాం. ఆదికాండం 5వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి మనం చదువుదాం. 17, 18, 19 కూడా. ఏ చదువుతున్నారు? 5వ అధ్యాయము 17, 18 అన్నా నేను. సరే, నేను 18 చదువుతున్నాను. యెరెదు 160 ఏండ్లు బ్రతికి హనోకుని కనెను. హనోకుని కనిన తర్వాత యెరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. యెరెదు దినములన్నీ 960 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హనోకు 60 ఏండ్లై బ్రతికి మెతుషెలను కనెను. ఇక్కడ ఆగండి ఒకసారి.
ఇక్కడ 65 ఏండ్లు మెతుషెలని కనిన తర్వాత అప్పుడు అతడు 300 ఏండ్లు దేవుడితో నడిచాడు. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే మెతుషెల పుట్టకముందు 65 సంవత్సరాలు లోకంలోనే జీవించాడు. ఎప్పుడైతే మెతుషెలను కన్నాడో, ఎప్పుడైతే మెతుషెలని హనోకు గారు కన్నాడో, ఎప్పుడైతే మెతుషెల గారు వచ్చిన తర్వాత భూమి మీదకి ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఒక యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది, ఒక రాకడ అనేది స్టార్ట్ అవుతుంది. హనోకు అన్న పేరుకి ప్రతిష్ఠింపబడిన వాడు, అలాగే మెతుషెల అనే పేరుకి దాని మాటకు అర్థం అతని తర్వాత సంభవింపబోవు జరుగు కాలం. అతని తర్వాత సంభవింపబోయే భయంకరమైనటువంటి కాలం అనేది ఒకటి వచ్చింది. దానికి గుర్తుగా ఆ మెతుషెల పుట్టారు. ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడ 65 సంవత్సరాల పాటు లోకంలోనే ఉన్నాడు. ఎప్పుడైతే కుమారుడు పుట్టిన తర్వాత మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెతుషెల ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడని చెబుతున్నాడు. ఎందుకని ఒక్కసారి సడన్గా అంత డిసిషన్ తీసుకున్నాడు? ఒక్కసారి సడన్గా దేవుడితో నడుచుకోవటం, దేవుడు చెప్పిన మాటలు చెప్పడం, దేవుడు చెప్పమంటే సువార్త ప్రకటించడం, ఎందుకని అంతగా డిసైడ్ అయిపోయాడు? అప్పటికప్పుడే చేంజ్ అయిపోవటం కారణం దేవుడు ఆల్రెడీ హనోకు గారికి చెప్పేశాడు అన్నమాట. ఇదిగో జరగబోయే కార్యం ఒకటి ఉంది, అది చాలా భయంకరమైంది. ఇదిగో నేను ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వరకు ఉన్న జనాలు మొత్తం కూడా త్వరలో చచ్చిపోబోతూ ఉన్నారు. ఇదిగో ఎప్పుడు చూడనటువంటిది ఒక వర్షం కురిపిస్తూ ఉన్నాను, ఎప్పుడు జరగనటువంటిది ఇప్పుడు ఈ కాలంలో జరగబోతూ ఉంది. ఇదిగో మొత్తం సమస్తం కూడా మీతో పాటు ఉన్న జంతువులు కానీ అన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి అని దేవుడు చెప్పేశాడు. 300 సంవత్సరాలు నడవడం అంటే ఆయన దేవుడు చెప్పిన ప్రతి మాటను సువార్త ప్రకటించేశాడు. ఇది ఎలా చెప్పాడంటే అసలు 300 సంవత్సరాల పాటు దేవుడిని నడవడం అంటే అసలు ఆయన మామూలుగా నడిచాడేమో అంతే. అసలు ఆయన ఒక సువార్థికుడా, లేకపోతే ఒక ప్రవక్త, లేకపోతే అసలు ఏం కాదు కదా అని చాలామంది క్వశ్చన్లు వేయచ్చు. సరే, దీన్ని కూడా యోధా పత్రికలో మనం ఒకసారి చూద్దాం. యోధా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 నుండి ఒకసారి చూద్దాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకును కూడా వీరిని గురించి ప్రవచించేట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులుగా చేసిన వారి భక్తిహీన క్రియలను బట్టి గూర్చి భక్తిహీనులను పాపులతో విరోధంగా చెప్పుచు కఠినమైన మాటలను గురించి ఇలాగా చెప్పాడు. ఆ కాలంలో చెప్పాడని సువార్త ఇక్కడ యోధా గారు ఇక్కడ ఆ ప్రజలకు చెబుతూ ఉన్నాడు, యోధా పత్రికలో రాస్తూ ఉన్నాడు. హనోకు గారు కూడా ఆ కాలంలో ఉన్న మూర్ఖులకి, పాపులకి సువార్త ప్రకటించాడు. ఇదిగో ఇదిగో జలప్రళయం వస్తూ ఉంది, ఇదిగో భయంకరమైనటువంటి తుఫానులతో మొత్తం అందరూ చనిపోబోతూ ఉన్నారు, దేవుడు అందరం చంపేయబోతూ ఉన్నాడు, ఇదిగో మారండి, మీ పాపాలను తీసివేసుకోండి, ఇదిగో దేవుడు చెప్పాడు అని చెప్పినా చాలామంది నమ్మలేదు. 300 సంవత్సరాలు సువార్త ప్రకటించాడంటే మామూలు విషయం కాదు. అసలు అది దేవుడు చెప్పాడని ఎలా నమ్ముతాం అంటే దేవుడు గ్యారంటీ చెప్పాడు. అది కూడా ఒక రెఫరెన్స్ చూద్దాం. ఆమోసు పాత నిబంధనలోనే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలను తాను సంకల్పించిన దానిని
బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయనేరడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు దేవుడు? తాను సేవకుడు ఎవరైతే ఉన్నారో భూమి మీద, దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడు, ఇదిగో పలాంద నేను చేయబోతూ ఉన్నాను, ఇదిగో పలాంద నాశనం చేయబోతూ ఉన్నాను, ఇదిగో పలాంద నేను తీసివేస్తూ ఉన్నాను, ఇదిగో నేను నీటి ద్వారాగా 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిపింపబోచూ ఉన్నాను, ఇదిగో వీళ్ళందరికీ చెప్పు మారుతారేమో అని చెప్పాడు. తన సేవకుడికి చెబుతున్నాడు దేవుడు, చెప్పేశాడు ఆల్రెడీ. ఎవరైతే సేవకులు ఉన్నారో ఆ సేవకులకి ఏదైనా చెబుతాడు దేవుడు. ఆ కాలంలో హనోకు గారికి కూడా చెప్పాడు. చెప్పినప్పుడు ఆ హనోకు ఎప్పుడైతే మెతుషేలను కన్నాడో, మెతుషేల పుట్టిన తర్వాత స్టార్ట్ అయింది ఇంకా జలప్రళయం అనేది. అంటే ఇంకా రాలేదులేండి, చెబుతున్నా. ఆ దేవుడు ఇక స్టార్ట్ చేశాడు. ఇంకా 300 సంవత్సరాలు సువార్త ప్రకటించుకుంటూ దేవుడితో నడుచుకుంటూ సువార్త ప్రకటించిన కానీ ఎవరైనా నమ్మారయ్యా అంటే, మనం చూసుకుంటే ఆ ఓడలో ఎక్కింది ఎంతమంది? 8 మంది ఎక్కింది. కడమ వాళ్ళందరూ చనిపోయారు. కానీ ఇక్కడ హనోకు గారు ముందుగానే సువార్త ప్రకటించాడు. ఇదిగో దేవుడు ఇట్ట నాశనం చేయబోతూ ఉన్నాడు, ఇదిగో వర్షం ద్వారా మొత్తాన్ని ముంచేయబోతూ ఉన్నాడు, ఇదిగో అందరూ చనిపోబోతూ ఉన్నారని సువార్త చెప్పించాడు దేవుడు. అందరికీ చెప్పించాడు. ఆయన ఏమని చెప్పకుండా చంపాడు. దేవుడు ఎవరిని కూడా అంత ఈజీగా భూమి మీద నుండి తీసాడు. వాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. ఏదైనా ఒక మనిషిని చంపేయాలంటే అతని దగ్గరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాడు. అలాగే హనోకు గారి ద్వారా కూడా సువార్త ప్రకటించాడు ఆ కాలంలో. మెతుషేలనే ఎన్ని సంవత్సరాలు బతికాడు? 690 సంవత్సరాలు. అంటే అన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడు. మెతుషేల పుట్టిన కాడ నుండి అన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు. ఒక్కళ్ళు కూడా మారినటువంటి జనాలు మారలా చూశాడు. తర్వాత నోవాహు గారి ఫ్యామిలీ వచ్చింది. నోవాహు గారికి ఏం అప్పచెప్పాడు? ఓడని సిద్ధపరచు అన్నాడు. ఓడ కట్టడం ఆయన పని. ఓడ కట్టే సందర్భంలో అక్కడ కూడా సువార్త ప్రకటించాడు. నోవాహు గారు కూడా కట్టి వాళ్ళ ఫ్యామిలీ కూడా సువార్త ప్రకటించింది. ఆ సందర్భంలో సువార్త ప్రకటించడం, మళ్ళీ ఓడ కట్టడం ఎన్ని సంవత్సరాలు పట్టింది? చాలా సంవత్సరాలు పట్టింది. కానీ దేవుడు ఎప్పుడు స్టార్ట్ చేశాడు చెప్పడం? హనోకు గారి దగ్గర మొదలు పెడితే నోవాహు దగ్గర ఎండ్ చేసేసాడు. ఇక్కడ మెతుషేల చనిపోయిన తర్వాత కూడా జలప్రళయం వచ్చింది. మెతుషేల చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ ఓడ కట్టడం ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ ఓడ కట్టడం ఇవన్నీ చక్కగా మొత్తం అన్ని జంతువులన్నీ, పవిత్రమైన జంతువులన్నీ లోపలికి రావడం, దేవుడు చెబితే అవన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి. మంచి అన్ని పక్షులన్నీ, మనుషులు కూడా ఒకే కుటుంబం. అలా నీటి ద్వారాగా దేవుడు ఆ కాలంలో అందరినీ క్లోజ్ చేసేసాడు. ఎందుకంటే సమాజంలో పాపం అనేది పండిపోయింది బాగా. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి చెప్పాలంటే. ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలో భయంకరమైనటువంటి ఒక సందర్భం జరిగింది. మీకు ఆల్రెడీ చదివే ఉంటారు, ఒకసారి చూడండి. అది ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి చదవండి. నరులు భూమి మీద విస్తరించడం ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టిరి. దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరితో తమకు మనస్సు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎట్లనో వాదించదు అని చెప్పేసి ఇక్కడ ఒక కొత్త జనాంగం, అసలు తన బాడీ కూడా చేంజ్, అంటే ఒక మనుషులు కొత్త రకం లాంటి మనుషులు పుట్టారు. ఇలా జరగడం వల్ల ఆ సంతతి పెరిగిపోతూ ఉంది. ఆ సంతతి పెరిగిపోతూ ఉంది. దేవుడు ఇక చాలా ఇమ్మీడియట్గా రియాక్షన్ అయిపోతూ ఉన్నాడు.
చాలా భయంకరం. ఇప్పుడు వరకే హనోకు గారు చెప్తేనే మారలేదు. ఇక్కడ చూస్తే 6వ అధ్యాయంలో ఇక్కడ ఇంకా భయంకరమైనటువంటి జనాలు తయారైపోయారు. పాపం అనేది రోజు రోజుకి మూట కట్టుకుంటా ఎక్కువైపోతూ ఉంది. దాన్ని ఒకసారి మనం దేవుడి దగ్గర చెప్పుకోపోయి దాన్ని రిలీజ్ చేయలేదనుకోండి, ఆ మూట 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 కాస్త ఎక్కువైపోయి బెలూన్ లేక ఎప్పుడైతే పేలుద్దో తెలియదు మనకి. పేలడం అంటే ఏంటనుకుంటున్నారు? మన జీవితమే ఎండింగ్ అయిపోద్ది, చనిపోవడం ఇంకంతే. అది దేవుడు అది ముందుగానే చెబుతున్నాడు. మన సమస్యలు కానీ, మన ఇబ్బందులు కానీ, మన ఆటంకాలు, మనం చేసిన తప్పుదమ్ములన్నీ ఆయన దగ్గర ఒప్పుకోవాలని చెబుతున్నాడు. అలా జల ప్రళయం వచ్చి అందరినీ మొత్తాన్ని నాశనం చేసింది. తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టాడు, మొదట రాకడ అయిపోయింది, ఆయన జీవించాడు. ఆ జీవితం ఎలాంటిదో ప్రతి క్రైస్తవుడికి తెలుసు. బైబిల్లో రాయించాడు దేవుడు, ఇదిగో ఈయనే మీకు దిక్కు, ఈయన ద్వారాగే మీరు పరలోకానికి వచ్చేది, ఈయన ద్వారాగానే మీరు రక్షణ పొందేది, ఈయనే మీకు చివర ఒక రక్షకుడు అని దేవుడు చెప్పేశాడు ముందే. ఇంకా వేరే రక్షకుళ్ళు మీకు రారని చెప్పేశాడు. మరి ఎలాంటి టైంలో కూడా ఎలా ఉండాలి మనం? అప్పుడు ఆల్రెడీ హనోకు గారు సువార్త ప్రకటించేశాడు, కానీ ఎవరు నమ్మలేదు. జలప్రళయం వచ్చేసింది, అందరిని ముంచేసింది, తీసుకెళ్ళిపోయింది. మరి ఈరోజు యేసుక్రీస్తు వారు రెండో రాకడలో రాబోతూ ఉన్నాడు. ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది విశ్వాసులు, మరి ఎంతమంది సువార్థికులు, మరి ఎన్నిసార్లు సువార్త ప్రకటిస్తున్నారు చూడండి. ఆ సువార్త అనేది విస్తరిస్తూ ఉంది, రోజు రోజుకి ప్రకటించబడుతూ ఉంది, రోజు రోజుకు బయటకు వెళ్ళిపోతూ ఉంది దేవుని మాటలు. కానీ చాలామంది కూడా ఆ మాటలని అలా వినేసి పక్కన పెట్టేస్తున్నారు, కానీ దాన్ని మనసులో పెట్టుకొని దాని ప్రకారంగా నడవాలన్న ఆలోచన మన క్రైస్తవులకి లేకపోలేదు.